పాలకూర, టమాటా తింటే హ్మ్. కలిపి తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటారు. అది హ్మ్. ఎంతవరకు కరెక్ట్? మిత్, ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు వాట్ ఈస్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి మనం. హ్మ్. సో, ఫ్యాక్ట్ ఏంటి అనంటే కిడ్నీ స్టోన్స్ కాంపోజిషన్ హ్మ్. కాల్షియం, ఆక్సలేట్, ఫాస్ఫేట్ ఇవే హ్మ్. ఉంటాయి. స్టోన్ కంపోజిషన్ అంటే స్టోన్ వీటి ద్వారా ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఎటువంటి కారణం వల్లనైనా హ్మ్. మన బాడీలో ఇది ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడము, కాల్షియం అన్నా, యూరిక్ యాసిడ్ అన్నా, ఫాస్ఫేట్ అన్నా, ఆక్సలేట్ అన్నా ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడము ఆర్ సరిగా యూరిన్‌లో ఎక్కువ వెళ్ళిపోవడం, యూరిన్‌లో హ్మ్. ఎక్కువ సెక్రీట్ అవ్వడం. ఇది ఏ కారణం వల్ల ఇది జరిగినా మనకు కిడ్నీలో ఆ 2 ప్రెసిపిటేట్ అయ్యి స్టోన్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ అట్లా ఆ స్టోన్ ఆ హ్మ్. కంపోజిషన్‌తో స్టోన్ ఫార్మ్ అయితా ఉంటది. సో, మనం డైట్‌లో ఏం చేయాలి స్టోన్ ఫార్మ్ అవ్వకుండా అంటే ఈ ఆక్సలేట్ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవద్దు. హ్మ్. ఆక్సలేట్ అనేది అది మనకు టొమాటోలో, స్పినాచ్‌లో, పాలకూరలో, వంకాయలో, హ్మ్. క్యాబేజీ, కాలీఫ్లవర్ వీటిలో ఎక్కువ ఉంటుంది ఓకే. ఆక్సలేట్స్ అనేది. హ్మ్. అండ్ మనం కొంతమంది కాల్షియం సప్లిమెంటేషన్స్ కూడా తీసుకుంటారు. అంటే కాల్షియం లెవెల్స్ నార్మల్ ఉన్నా కూడా సప్లిమెంటేషన్ తీసుకుంటే వాళ్ళకి కూడా స్టోన్ ఎక్కువ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓహ్! హ్మ్. సో, ఇది తినడం వల్ల డైరెక్ట్ స్టోన్ ఫార్మ్ అయిద్దని కాదు. స్టోన్ ఆల్రెడీ ఒకసారి స్టోన్ ఫార్మ్ అయింది. హ్మ్. వాళ్ళకి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ముందు ఓకే. నుంచే ఇవి అవాయిడ్ చేయడానికి ఏమి అవసరం లేదు. హ్మ్. అవాయిడ్ కూడా అంత చేయలేం కూడా. టమాటో హ్మ్. అనేది మన కామన్ ఇంగ్రీడియెంట్ ఇన్ ఎవ్రీ ఇండియన్ హౌస్‌హోల్డ్. హ్మ్. సో, వి కాంట్ అవాయిడ్ టమాటో ఆల్సో ఆల్‌టుగెదర్ అట్‌లీస్ట్. సో, ఆల్రెడీ ఒకసారి స్టోన్ ఫార్మ్ అయింది ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. హ్మ్. ఆర్ అలా ఉన్నప్పుడు మనము ఈ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. హ్మ్. ఓకే. హ్మ్.